అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరిణి. నేను న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్. మన వ్యూవర్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈరోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా సమాధానం ఇస్తాను. సంధ్య గారు కరీంనగర్ నుంచి అడుగుతున్నారు, మేడం న్యూమరాలజీకి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఉందా? ఆ రెండింటిని మనం ఏ విధంగా మన లైఫ్లో కన్వయించుకోవాలి అని అడుగుతున్నారండి. సంధ్య గారు, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు న్యూమరాలజీ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, రెండింటికి రిలేషన్స్ ఏంటి అని. న్యూమరాలజీ అనేది నెంబర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నెంబర్లు, యూనివర్స్ మీద, ఏంజల్స్ గురించి అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో మనకు కావాల్సిన అన్ని రంగాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా, మంచి వ్యక్తితో మ్యారేజ్ అవ్వాలన్నా, మన రిలేషన్షిప్ బాగుండాలన్నా, మన కోరికలన్నీ ఏ కోరిక, ఒక మంచి చోట గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా మనం పెట్టే ఈ ఎమోషన్స్, థాట్స్ ఏవైతే ఉన్నాయో, భావాలు, అవన్నిటినీ కూడా మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అఫర్మేషన్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా మనలో ఉన్న పొటెన్షియాలిటీని బయటకు తీసుకొచ్చి మన సబ్కాన్షియస్ బ్రెయిన్కి మనకి కమాండ్ ఇస్తూ, మనకి ఇది పొంది తీరుతున్నాము, ఇది నాకు వచ్చి తీరుతుందంటే, ఒక హోటల్లోకి వెళ్ళి ఎక్కడికైనా ఒక టిఫిన్ ఆర్డర్ చేసినప్పుడు మనం ఆ టిఫిన్ ఎలా జరుగుతుంది, ఎలా వస్తుందని, అతను ఎలా ప్రిపేర్ చేస్తాడని మనం చూస్తామా? వెళ్ళి మనం ఏం చేస్తాము, ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అది వచ్చినప్పుడు తీసుకొని తింటాం. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదైనా కోరికను మనం విన్నవించుకుంటూ, మనం ఒక జాబ్ రావాలన్నప్పుడు ఏ విధంగా మనం థాట్ పెట్టి ఆ థాట్ని పొందితే ఎంత సంతోషంగా ఉంటామో, ఆ సంతోషాన్ని మనం పొందితే ఎంత మనం మన పిల్లలకు కానీ మనం అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేస్తే ఎంతటి హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తామో ఆ పొటెన్షియల్ని బయటకు తీసుకొస్తాము. అది లా ఆఫ్ అట్రాక్షన్లో యద్భావం తద్భవతి లాగా మనం అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. న్యూమరాలజీలో ఎంత చేసినా కూడా వాళ్ళ పొటెన్షియల్ని, అంటే ఎంత చేసినా వాళ్ళకి సక్సెస్ రావట్లేదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్స్ చాలవట్లేదు, నా బతికి ఎందుకురా, ఇలా చాలా రకాల సమస్యలతో సతమవుతూ ఉంటారు. ప్రతి మనిషికి కావాల్సింది ఇదే, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. కష్టపడట్లేదు అంటే చాలా కష్టపడతారు. ఆ కష్టపడిన దానికి అనుగుణంగా ఫలితం రావట్లేదు అన్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంతోమంది వింటాము, రోజు దాన్ని యద్భావం తద్భవతి అని అందరికీ తెలుసు, కానీ దాని మీద కూడా మనం ఎఫెక్ట్ పెట్టలేము, చేయలేము. అలాంటప్పుడు ఈ న్యూమరాలజీలో వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళ నేమ్ కరెక్ట్గా ఉందా, మంచి నెంబర్లో ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నేమ్ సెట్ చేసుకున్నప్పుడు దాన్ని కోర్సుగా రాస్తుంటే, ఆ కోర్సుగా రాస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఒక మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేస్తూ ఒక 10,000 చాంటింగ్ చేసినా, 1,00,000 జపము, 1,00,000 జపం చేస్తే ఎంత అయితే వైబ్రేషన్ వస్తుందో, మన నేమ్ని పదే అలా 1,00,000 సార్లు రాస్తున్నప్పుడు మన మెదడులోని నాడులన్నీ కూడా పాజిటివ్ వైబ్లో ప్రవేశిస్తూ మనలో ఉన్న పొటెన్షియల్ని బయటకు తీసుకొస్తాయి. అంటే ఏదైతే మనకి మరుగున పడిపోయినాయో ఆ నెంబర్స్ ద్వారా, అంటే ఆ నెంబర్ని మనం యాక్టివేట్ చేయడం ద్వారా మన లోపల ఉన్న పొటెన్షియల్ బయటకు వస్తుంది. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, మనం ఏదైతే కోరిక కావాలనుకున్నామో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కావాల్సిన పాజిటివ్ అఫర్మేషన్ మైండ్ సెట్ని ఎలా చేసుకుంటామో, ఈ కోర్సుని రాస్తూ మన న్యూమరాలజీ మన లైఫ్లో ఇంక్లూడింగ్ చేసుకోవడం వల్ల, ఒక మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, ఒక నేమ్ కరెక్షన్ ద్వారా చేసుకుంటే రెండు కళ్ళులాగా మన లైఫ్లో మన పేరుని రాసే కొద్దీ మన నాడులు ప్రభావం చూపిస్తూ వాటిని మనకు ఒక నామమే ఒక మంత్రం లాగా, అంటే పేరే పెన్నిదిలాగా మన లోపల పాజిటివ్ వైబ్ అనేది పెరుగుతుంటుంది. మనలో ఉన్న దాగి ఉన్న పొటెన్షియల్ అంతటినీ కూడా బయటికి తీసుకొస్తుంది. అందుకని ఈ రెండు కళ్ళు లాంటి అండి. ఏదైనా సరే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ న్యూమరాలజీ కానీ ఇదంతా కూడా మనకు ఉపయోగపడినప్పుడు మన పెరిగిన వాతావరణము, మన చిన్నప్పటి నుంచి ఉంది, మన సంస్కారం, తల్లిదండ్రుల సంస్కారం, చుట్టూ ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంటుంది. కొంతమంది ఇవేమీ లేకపోయినా కూడా ఆ మంచి సంస్కారంతో పెరిగినప్పుడు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అనుకున్నది కూడా సాధించడానికి వాళ్ళలా గట్స్ ఉంటాయి. మనలా గట్స్ లేనప్పుడు వీటిని ఉపయోగించుకుని మన లోపల మనం అనుకున్న డ్రీమ్ని, మనం అనుకున్న కోరికని మనం అచీవ్ చేసుకోగలగాలి. ఓకేనా సంజయ్ గారు? మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ని కానీ మీకున్న డ్రీమ్ని కానీ ఏదైనా రెండు కళ్ళులాగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.